ఈ అనంత పద్మనాభ స్వామి గుడి ఎక్కడుందో మీకు తెలుసా? చెప్తాను, వినండి. స్కిప్ చేయకుండా కూడా చూడండి. ఓకేనా? విశాఖపట్నం జిల్లాలో పద్మనాభం మండలంలో ఒక కొండపైన అనంత పద్మనాభ స్వామి అనేవారు ఉన్నారు. అక్కడికి వెళ్ళడానికి మెట్ల మార్గము ఉంది, రోడ్డు మార్గము ఉంది. మెట్ల మార్గం అయితే 1350 మెట్లు ఉన్నాయి. ప్రజెంట్ అవన్నీ రాళ్ళతోనే ఉన్నాయి, నార్మల్గా ఏం లేవు. పాతకాలపు గుడే, రాళ్ళతో చేయించారు. చూపిస్తాను మీకు కూడా అది. రాళ్ళైతే చాలా పూర్తిగా పడాయి. కొంచెం వరకు రీమోడలింగ్ చేశారు. ఇంకా రీమోడలింగ్ అవుతూనే ఉంది. ప్రతి ఇయర్ వన్స్ ఘనంగా జరుపుతారు అక్కడ పూజ. అదే కార్తీక మాసం ఎండింగ్లో అక్కడికి వెళ్ళి 365 ఒక ఎత్తు వెలిగిస్తే మనం అనుకున్నది జరుగుద్దని, లేదా పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకొని పైకి వెళ్తే అలా అయినా అనుకున్నది జరుగుద్దని ఇక్కడ వారందరూ నమ్ముతారు. చూసారా ఎంత రీమోడలింగ్ అవుతున్నాయో? ఇక్కడ వాష్రూమ్స్ కూడా కడుతున్నారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడైతే ఈ స్టెప్స్ కూడా లేవు, కానీ ఇప్పుడు కూడా అయితే ఇవైతే ఉన్నాయి. ఈ రెడ్గా ఉంది అవి ఎగ్జిట్ అవ్వడానికి, ఆ బ్లూగా ఉన్నాయి అవి ఎంటర్ అవ్వడానికి. ఇవి కింద స్టెప్స్. ఇలా కిందకి వెళ్తే మనం రోడ్డుపైకి వెళ్ళొచ్చు. ఇక్కడ రీసెంట్గా షాప్స్ కూడా పెట్టేశారు. సో వాళ్ళకి కూడా బిజినెస్ అవ్వాలి కదా, అందుకే రోడ్డు ఉంది కదా, సో అందుకే ఈజీగా పైకి అయితే వచ్చేసారు. ఈ గుడి మొత్తం రాయితోనే నిర్మించారు. ఇదైతే గజస్తంభం. సో ఇక్కడ నమస్కారం చేసుకొని గుడి చుట్టూ ప్రదర్శనలు చేసేయడమే. గుడి చుట్టూ చూడండి ఎంత బాగుంటుందో తెలుసా? ఈ గుడి మొత్తం రాయితోనే ఉంటుంది. దాని రీమోడలింగ్ కూడా చేయించారు. దానిపైన పెయింట్ కానీ సున్నం కానీ వేయిస్తారే కానీ దీన్ని అయితే ఇంకా ప్లాస్టింగ్ అలా ఏం చేయించారు. బట్ సైడ్స్ ఇలాంటివన్నీ కూడా రీమోడలింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఒక్కదానిపైన ఒకటి రాళ్ళు పెడతారు కదా, అది ఏ గుడి దగ్గరైనా ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది. అదైతే చూసారా? ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళ మైండ్ సెట్ అయితే ఒకటే, ఎక్కడ ఏం చేసినా మంచి జరుగుద్ది, బిల్డింగ్స్ కట్టేస్తాం అనేసి. నిజమేనేమో. ఇక్కడ చూసారా? ఇన్ని రోజులు ఇంతకుముందు అయితే ఫ్యాన్స్ కూడా లేవు, ఇప్పుడైతే ఫ్యాన్స్ కూడా పెట్టేశారు. లాన్ అయితే గుడి అంతా ఇలా ఉంది. లాన్ అయితే చాలా ప్రశాంతంగా చల్లగా కూడా ఉంటుంది. ఇక్కడికి రోజు జనాలు వస్తూనే ఉంటారు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి. చాలామంది అంటే చాలామంది. ఈ రోడ్డు ఎప్పుడైతే వేశారో దాని తర్వాత ఇంకా పెరిగారు. మీరే చూస్తున్నారు కదా. నిజంగా చాలా డెవలప్ అయిందబ్బా తెలుసా. కొత్తగా వెహికల్ కొన్నాం. స్వామివారి పాదాల దగ్గర 2 పువ్వులు ఇవ్వండి వెహికల్లో పెట్టుకుంటామంటే అతని అనుగ్రహం మా మీద ఉన్నట్టుంది. సో అతనికి వేసిన పూలదండ మాకైతే ఇచ్చేశారు. ఫైనల్గా చూడండి, ఇంటికి వెళ్ళిపోయే ముందు ఇక్కడ కూడా ఏది మిస్ అవ్వలేదు. అనంత పద్మనాభ స్వామి, ఆ స్వామి ఎలా ఉన్నారో సేమ్ అలానే ఇక్కడ పెయింటింగ్ చేశారు. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దే. ఓకే బాయ్.